TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ అదే మొమెంటం కొనసాగుతోంది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్ది గొప్ప రికవరీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 9950 ఆర్డ్ లెవెల్స్ వరకు మనం నిఫ్టీ వెళ్ళడం చూసాం. అక్కడ 15 పాయింట్స్ దాకా రికవరీ అయితే మనకు కనిపించింది. యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. జస్ట్ 5 పాయింట్స్ ప్లస్లో 32,250 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే మేబీ 1 పాయింట్ అటు ఇటుగానే 9966 9967 దగ్గర నిఫ్టీ కొనసాగుతోంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి చూస్తే క్యాపిటల్ గూడ్స్, ఆటో, FMCG, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో అమ్మకాల ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఈజ్ లీడింగ్ ద మార్కెట్స్. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో 24,523 దగ్గర ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్ది గొప్ప మనకి బయింగ్ రావడం చూస్తున్నాం. అయితే ఈరోజు స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్స్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయని చెప్పుకోవాలి. ఐడియా 7.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫ్రాటెల్ 2.5% గెయిన్స్తో, వేదాంత, యాక్సిస్ బ్యాంక్ 1.5 నుంచి 2% గెయిన్స్లో ట్రేడ్ అవుతున్నాయి. లుపిన్ 2% లాస్లు, జీ ఎంటర్టైన్మెంట్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్ అన్ని ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇప్పటిదాకా మార్కెట్స్లో ఒక 2 స్టాక్స్, ఒకటి పుంజులైడ్, ఒకటి సెకండ్ ఈజ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కాస్త యాక్టివ్ కనిపిస్తున్నాయి. పుంజులైడ్ ఆల్మోస్ట్ 14% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్లో కూడా మంచి బయింగ్ రావడం మనం చూస్తున్నాము. నేను మార్నింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాజేంద్ర గారు కూడా రికమెండ్ చేయడం జరిగింది మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ని. ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి స్పర్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది, 10 to 15% దాకా అని. ఇవాళ నిన్న కూడా మనం చూసాం మహీంద్రా అండ్ మహీంద్రాలో బయింగ్ వచ్చింది. ఇవాళ కూడా స్టిల్ బయింగ్ కొనసాగుతూనే ఉంది M&M ఫైనాన్స్లో. 2 స్టాక్స్ గురించి తెలుసుకోవడంతో పాటు మరిన్ని మార్కెట్ విశ్లేషణ మనం తెలుసుకుందాం. ఇనిషియల్ మార్కెట్ ఓపెనింగ్ మార్కెట్ కామెంట్స్ తెలుసుకున్న తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఆల్మోస్ట్ సుందర్ గారు మార్కెట్స్ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి ఆర్ ఫ్లాట్లోకి వచ్చాయి. స్టిల్ 9966 9967 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎలాంటి వీటితో మీరు ఉన్నారు? మేబీ ఇదే మోడ్ కంటిన్యూ అవ్వచ్చా ఎండింగ్ వరకు మార్కెట్స్? ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ నుంచి కూడా మనకి మద్దతు పెద్దగా లభించట్లేదు. ఇది ఒక మేజర్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో కొంచెం నెక్స్ట్ డైరెక్షన్ తీసుకునే ముందు ఈ లెవెల్లో కొంతకాలం కన్సాలిడేషన్ కానీ కొంతకాలం వాలటిలిటీ ట్రెండ్ మనం చూడొచ్చు. 10,000 స్థాయి దాటి లేదంటే దానికి ముందు క్లోజ్ అవటమో ట్రేడ్ అవటమో అటువంటి ఒక జిగ్జాగ్ ఒడిదొడుగులతో కూడిన ఒక ట్రేడ్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ లెవెల్లో కొంచెం ఆల్టర్నేటింగ్ బయింగ్, ఆల్టర్నేటివ్ సపోర్ట్, సెల్లింగ్ ప్రెషర్ రెండు వస్తుంది కాబట్టి సో బుల్స్ అండ్ మేర్స్ మధ్యన కొంతకాలం ఈ లెవెల్లో సంఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్లో నెక్స్ట్ రానున్న రోజుల్లో షార్ట్ టర్మ్లో 1 వీక్లో ఆ లెవెల్లో కనుక కన్సాలిడేషన్ అనంతరం మార్కెట్ 10,000 స్థాయి పైన కనుక వీక్లీ బేసిస్ మీద క్లోజింగ్ అవటము, లేదంటే ఒక 2-3 రోజులు కనుక ఈ 10,000 పైన కనుక క్లోజ్ అవుతే ఆ కన్సాలిడేషన్ పూర్తి అయిపోయినట్టు, అక్కడ వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అన్నింటినీ కూడా బుల్స్ అబ్జర్వ్ చేసుకున్నట్టు, బాగా లిక్విడిటీ ఉన్నట్టు, అప్పుడు టెక్నికల్గా ఫర్దర్ అప్ మూవ్ కూడా వస్తుంది. ఒకవేళ కనుక ఈ రానున్న రోజుల్లో కనుక ఒక మైనర్ కరెక్షన్ అనేది నార్మల్గా ఒక 100 పాయింట్లు అనేది సహజమే. సో అటువంటి మైనర్ కరెక్షన్కి టార్గెట్ డౌన్ సైడ్ 9,900 దగ్గర ఉంది. ఆ 9,900 దగ్గర కూడా ఆ మైనర్ కరెక్షన్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యి ఫర్దర్ వీక్నెస్ కనుక ఎగ్జిబిట్ చేసి సెల్లింగ్ ప్రెషర్ తోటి కనుక 9,900 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు కొంచెం సెకండ్ లెగ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్లో మనకి అప్పుడు ఆల్రౌండ్ ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా వస్తుంది. అప్పుడు సెకండ్ రౌండ్లో మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వస్తున్నది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. 9900 10,000 మధ్యన కొంతకాలం ఒక ఇండెసిసివ్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఈ లోపల మనకి రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇవాళ మనం చూస్తున్నట్టు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్, HDFC బ్యాంక్, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కొంచెం పాజిటివ్ న్యూస్, అంటే రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి వీటిల్లో అప్ ట్రెండ్ రావడం అనేది సహజంగా ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. ఈ వారం అంటే శుక్రవారం వరకు కన్సాలిడేషన్ పూర్తి తర్వాత 10,000 పైన కనుక వీక్లీ చార్ట్లో క్లోజ్ అవుతే టెక్నికల్గా ఫర్దర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. కడప నుంచి రుక్మాంగద్ రెడ్డి. హలో, అడగండి రెడ్డి గారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మా నాన్నగారు ఏపీ స్టీల్స్ లిమిటెడ్ అని 1976లో కొన్ని షేర్స్ తీసుకున్నారు సార్. ఇప్పుడు 1976లో? అవును సార్, ఆయన ఎక్స్పైర్ అయ్యారు మా నాన్నగారు లేదు. అది మన 0లో చూస్తే నాకు అది ఫామ్ అవుతుంది సార్. అది 1976లో తీసుకున్నారు. కంపెనీ పేరేంటండి?
ఏపీ సీడ్స్ లిమిటెడ్ సార్. ఏసీ సీడ్స్ లిమిటెడ్. ఏసీ ఆంధ్రప్రదేశ్ సీడ్స్ లిమిటెడ్. ఏపీ సీడ్స్ లిమిటెడ్. ఓకే. 30/10/1976లో తీసుకున్నారు షేర్ ఇన్సూరెన్స్. ఓకే. మేబీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవేమన్నా షేర్స్ అనే ఉంది సార్ దాని మీద. అదే గవర్నమెంట్ రిలీజ్ చేసిన సెక్యూరిటీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? లేదు సార్, అది లిమిటెడ్ అని ఉంటుంది దాని మీద. దాని మీద అడ్రస్ కూడా ఏమైనా ఉందండి? అడ్రస్ ఉంది సార్, అది పాల్వంచ విశాఖపట్నం ఏదో ఉన్నట్టుంది సార్ అది. మేబీ ఎందుకంటే అంత మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదండి. అది ఒకవేళ లిస్ట్ అయితేనే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకవేళ లిస్ట్ కాకపోతేనేమో దాని రిజిస్ట్రార్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 1976 అంటే మీరు చాలా కాలం క్రితం మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఏం లేదు. మేబీ ఒకవేళ అది గవర్నమెంట్ బాండ్స్ ఆర్ సెక్యూరిటీస్ అయితే ఏపీ సీడ్స్ లాంటివి ఇచ్చింది, మేబీ గవర్నమెంట్ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ సెక్యూరిటీస్ కనుక అయితే. లేదా అది ప్రైవేట్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఒకసారి కనుక్కోవాలి మీరు. మోస్ట్లీ అలాంటి కంపెనీస్, గతంలో వచ్చిన కంపెనీస్ డీలిస్ట్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ దానికి సంబంధించిన సమాచారం ఏమి ఉండకపోవచ్చు. మీకు ఒకవేళ దానిలో ఏమైనా అడ్రస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు సరైన సమాధానం అయితే చెప్పగలరు. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రాజు అడుగుతున్నారు, డెల్టా కార్ప్ హోల్డ్ చేసుకోవచ్చా? పెద్దగా మొమెంటం మనకి ఈ మధ్యకాలంలో కనిపించేది డెల్టా కార్ప్లో, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? డెల్టా కార్ప్లో చూస్తే కనుక మనం చాలా వాలటిలిటీ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఈ లాస్ట్ 2 monthsలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ 10% అప్ మూవ్మెంట్ చూస్తున్నాం. కానీ లాస్ట్ ఒక 6 months to 1 year పర్స్పెక్టివ్ చూస్తే కనుక 180-200 లెవెల్స్ దాటలేకపోతుంది. ఈ స్టాక్ ఈ లెవెల్లో చూస్తే కనుక చాలా మేజర్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి బహుశా షార్ట్ టర్మ్లో కొంత కన్సాలిడేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ కనుక ఏదో కొంచెం డీప్ రియాక్షన్లో కూడా వెళ్ళిందంటే మటుకు డెల్టా కార్ప్లో ఇక్కడ నుంచి ఒక ఫర్దర్ కరెక్షన్ అనేది కూడా రూల్ అవుట్ చేయలేము. సో ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. హైయర్ లెవెల్లో 180-190 లెవెల్స్ దాటలేకపోతుంది. సో కాబట్టి నా ఉద్దేశము ఫ్రెష్ బయింగ్ అయితే ఉన్నవైతే కనుక 180-190 లెవెల్లో ఎగ్జిట్ అవ్వండి. ఓకే. ఇంకొన్ని లక్ష్మణరావు ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, అడిగిన లక్ష్మణరావు గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మరొక కాల్ ఉన్నారు. హలో హలో సార్, నమస్కారం. ఐటీసీ 290లో తీసుకున్నాను. ఓకే, అది ఉంచొచ్చా? ఇంకా 6 months పెట్టాలనుకుంటున్నాను. ఉంచొచ్చా సార్, తీసేయచ్చా? ఐటీసీ ఐటీసీ మనం లాస్ట్ 6 monthsగా జనవరి నుంచి చూస్తే, బడ్జెట్ నుంచి చూస్తే కనుక బాగా మేజర్ అప్ ట్రెండ్లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్య 2 వారాలుగా చూస్తే కనుక హైయర్ రేట్ నుంచి 360 రూపాయల నుంచి సడన్గా రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక కంపెనీకి సంబంధించిన న్యూస్ ఫ్లో రావడంతో దాని తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో కూడా రియాక్షన్ వచ్చింది. కానీ లాస్ట్ వీక్ వచ్చిన కరెక్షన్లో చూస్తే మటుకు ఐటీసీకి అప్ ట్రెండ్కి స్లైట్గా బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే మీరు లో రేట్లోనే తీసుకున్నారు, ఇటీవల కాలంలో వచ్చిన మద్దతు లెవెల్లోనే తీసుకున్నారు, కరెక్ట్గా కరెక్షన్ పూర్తయిన తర్వాత తీసుకున్నారు కాబట్టి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో అంత రిస్క్ లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక ఈ లెవెల్ నుంచి కనుక పెరిగి కొంచెం నిలబడిందంటే కనుక ర్యాలీ కూడా మార్కెట్లో 320-330 లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వండి. ఇంతకుముందు ఎవరో అడిగారు, ఏపీ సీడ్స్ అనే కంపెనీ, తణుకు బేస్డ్ కంపెనీ ఇది. మీకు ఏపీ సీడ్స్ అని కొడితే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మేబీ వాళ్ళ టెలిఫోన్ నెంబర్ అయితే ఉంది, 08819224024. నెంబర్ ఒకసారి చెప్తాను, 08819224024. ఈ నెంబర్కి ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకు సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుంది ఫోన్ ద్వారా, లేకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళైనా కలిస్తే ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు వస్తే సంతోషం. మరి మీ ఫాదర్ చేసిన కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం మీకు దక్కుతుంది. మరో కాలర్ ఉన్నారు, రమేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. లారస్ ల్యాబ్స్ అండి, ఈ రేట్లో బై చేయొచ్చా లేదు? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 2 to 3 years అండి. లారస్ ల్యాబ్స్లో ఇంకా మంచి పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. 600 రూపాయలు మార్కెట్ని క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా వీక్ అయింది కంపెనీ, బట్ స్టిల్ 592 అదే ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 600-630 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలాంటి వ్యూతో ఉన్నారు?
లారస్ ల్యాబ్స్ ఆ మధ్య మనం 6 నెలలు ఏడాది క్రితం చూస్తే కనుక జనవరి నుంచి 470 రూపాయల నుంచి 550 రూపాయల వరకు వెళ్ళింది. ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక హైయర్ రేట్లోంచి 630-40 రూపాయల నుంచి లారస్ ల్యాబ్స్ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక రీజనబుల్గానే ఫండమెంటల్గా ఉన్న స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ. నా ఉద్దేశం వాల్యుయేషన్స్ కూడా పర్లేదు, కొంచెం రీజనబుల్గానే ఉంది. ఏమైనా కొంచెం ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక అప్పుడు వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తాయి. ఒకవేళ కనుక లారస్ ల్యాబ్స్ ఒక కరెక్షన్లో కనుక 520-530 లెవెల్స్కి వస్తే కనుక ఒక 10% రియాక్షన్ వస్తే కనుక తీసుకోండి డిప్లో. ఓకే, రాజా మరో కాల్ ఉన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా? అమర్ రాజా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కూడా అమర్ రాజా కొంచెం లాస్ట్ 3 to 6 monthsగా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. కాకపోతే లోయర్ రేట్లో ఈ లెవెల్స్లో చూస్తే కనుక 800-820 దగ్గర కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి అమర్ రాజా ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అమర్ రాజా 800-820 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఆటో యాన్సిలరీలో ఉన్న కంపెనీ బాగానే పెర్ఫామ్ చేస్తూ వచ్చింది కాబట్టి రియాక్షన్లో మీరు తీసుకోండి. సాయి హైదరాబాద్ నుంచి మరొక అడగండి. సాయి సార్ నమస్తే సార్. నమస్కారం అండి, నేను చెప్పండి. రిలయన్స్ 1581లో తీసుకున్నాను సార్. ఓకే, బోనస్ ప్రకటించారు కదా, అది ఎన్ని డేస్ లో రావచ్చు? అంటే ఇంకా హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇప్పుడు ఏమైనా సెల్ చేయొచ్చా సార్? బోనస్ ఇదైతే రాదండి. కంపల్సరీ వాళ్ళు రికార్డ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ రికార్డ్ డేట్ అనౌన్స్ చేసేంత వరకు మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఉంటేనే మీకు బోనస్ వస్తుంది. ఒకవేళ బోనస్ వచ్చినా కూడా మీకు ఒకవేళ 1600 రూపాయల స్టాక్ ట్రేడ్ అవుతుంటే 800 రూపాయలకి స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది ఎగ్జిట్ డేట్ తర్వాత. సో బోనస్ దృష్టిలో ఉంచుకుని స్టాక్స్ కొనుగోలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. రికార్డ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కంపల్సరీగా మీ అకౌంట్లో షేర్స్ ఉండాలి. సార్ ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్? రిలయన్స్ ఇండస్ట్రీస్ లోయర్ రేట్లో తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. కానీ టెక్నికల్గా 1630-1640 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, మేజర్ ఆల్ టైమ్ హై. కాబట్టి ఇక్కడ కొంత కన్సాలేషన్ వస్తుంది. సో ఇందాక సాయి గారు చెప్పినట్టుగా మీకు రికార్డ్ డేట్ వస్తుంది. రికార్డ్ డేట్ వచ్చినప్పుడు ఆ టైంలో కనుక మీ పేరు ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి బోనస్ షేర్స్ వచ్చేస్తాయి. సో బేసిక్గా ఓన్లీ రికార్డ్ డేట్ బోనస్ వస్తుందన్న దృష్టితో అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ప్రైస్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఏదైనా బోనస్ కానీ కొంతమంది స్ప్లిట్కి సంబంధించి కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయితే జరిగిపోతుంది. మేబీ కొద్ది గొప్ప పెరిగితే పెరగచ్చేమో, ఎందుకంటే ఈక్విటీ బాగా పెరుగుతుంది కాబట్టి. 1 or 2 మెయిల్స్ తీసుకుని వీళ్ళు వైండ్ అప్. మరొక మెయిల్ వచ్చింది. సుభాష్ మెయిల్ చేశారు. ఐడియా సెల్లార్ 75 రూపీస్లో తీసుకున్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా షార్ట్ టర్మ్ గురించి? ఇవాళ కూడా బాగా పెరిగింది ఐడియా. షార్ట్ టర్మ్లో ఇంచుమించు 100 రూపాయల దగ్గర ఉంది. 75 అక్కడ తీసుకుంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మొన్న లాస్ట్ మంత్ వచ్చిన లోలోనే తీసుకున్నారు, బాగా కరెక్షన్ వచ్చిన తర్వాత. సో ఈ లెవెల్లో 100, 102 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి అయ్యి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగానే ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మరొక మెయిల్ రవీందర్ రెడ్డి అడుగుతున్నారు. టాటా కమ్యూనికేషన్స్ని 550 రూపీస్లో తీసుకున్నారట. ఇంకా యావరేజ్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నారు షేర్స్ని, తీసుకోవచ్చా? టాటా కమ్యూనికేషన్స్ 550 అంటే మంచి ప్రైస్లో తీసుకున్నట్టున్నారు. టాటా కమ్యూనికేషన్ ఈ మధ్య చూస్తే కనుక గత 1-2 నెలలు బట్టి చూస్తుంటే కనుక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 1 yearగా మంచి అప్మూవ్లో ఉన్న స్టాక్, మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 650-670 రీజన్లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఈ వారం ఒక టెక్నికల్ అప్మూవ్ వచ్చింది. ఇవాళ కూడా ఇంచుమించు 3.8%, 4% వరకు పెరిగిన స్టాక్. షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే స్టాక్. సో ఓవరాల్గా బుల్లిష్ కనింది, షార్ట్ టర్మ్లో కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి టాటా కమ్యూనికేషన్స్ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ తీసుకుంటే మటుకు స్టాప్ లాస్లో ఒక 650 కింద స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు కూడా. ఓకే, మరొక మెయిల్ శ్రీకృష్ణ అడుగుతున్నారు. కేఎస్ ఇంటర్నేషనల్ని ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? కేఈసీ ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి స్టాక్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా అప్మూవ్లో ఉన్న స్టాక్.
మనకి 140-140 రూపాయల నుంచి మోర్ దెన్ డబుల్ అయింది. 312 రూపాయల దగ్గర ప్రస్తుతానికి హైకి వెళ్ళి ఇప్పుడు ఒక చిన్న కరెక్షన్లో రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక బాగా బులిష్గా ఉన్నప్పటికీ పవర్ ట్రాన్స్మిషన్లో ఉన్న ఈ కంపెనీ టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక కేసీ ఇంటర్నేషనల్ కూడా మనకి బాగా పెర్ఫామ్ చేసింది. మొన్న Q4 రిజల్ట్స్ కూడా బాగా అవుట్ స్టాండింగ్గా రావడం మనం చూస్తున్నాము. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది, టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు కేఎస్సీ ఇంటర్నేషనల్. ఓకే, ఇంకా వీళ్ళ వైండ్ అప్ ద ప్రోగ్రామ్. స్టిల్ 40 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 10 పాయింట్స్ ప్లస్లో 9976 దగ్గర మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 25-30 పాయింట్స్ దాకా మనకు రికవరీ కనిపించింది. మేబీ ఈ మొమెంటం కనుక ఇలాగే కొనసాగితే, ఈ స్ట్రీమ్ ఇలాగే కంటిన్యూ అవుతే ఎక్కడైనా కూడా 9980 పైన క్లోజ్ అయినా మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరే క్లోజ్ అయినట్టు అవుతుంది. ఇవాళ వరకు చూస్తే మేబీ 10,000 మళ్ళీ ఒకసారి ఇవాళ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి సుందర్ గారు, ఎందుకంటే 20 పాయింట్స్ దాకా పెరిగింది, ఇప్పుడు 25-30 పాయింట్స్ దాకా పెరిగింది. మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేయొచ్చు. అంటే ఒకసారి ఓపెనింగ్లో టెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు కనుక రీటెస్ట్ చేస్తే అదొక డబుల్ టాప్ ప్యాటర్న్ అనుకోవచ్చు. అప్పుడు షార్ట్ టర్మ్లో ఈ లెవెల్ కూడా బాగా క్రూషియల్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి 10,000 పైన నిలబడుతుందా లేదా చూడాలి. ఒకవేళ నిలబడినా కూడా అట్లీస్ట్ 2-3 సెషన్స్ నిలబడాలి, ఎందుకంటే ఇది చాలా మేజర్ లెవెల్ కాబట్టి, మేజర్ సైకలాజికల్ బ్యారియర్ కాబట్టి ఈ లెవెల్లో కొంచెం వాలటిలిటీ కూడా ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్లో పొజిషన్ ట్రేడర్స్ మటుకు చాలా కాషియస్గా ఉండాలి. సో ఓవరాల్గా మార్కెట్ బులిష్గా అనేది, కాకపోతే షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో కొంచెం టెక్నికల్ అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే ఫైన్, ఆ నోటితే బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్